సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. చెప్పు. చెప్తాను. ఇది జిహెచ్డి అడగచ్చు కదా. అడుగుతాను. చెప్తా అలాగే. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. సాటిరారు ఇంకెవ్వరు. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. సాటిరారు ఇంకెవ్వరు. కదలి కలిసి వచ్చారు అభిమాన జనం. సన్నిహితుడా అందుకో సమాజ సలాం. కదలి కలసి వచ్చారు అభిమాన జనం. సన్నిహితుడా అందుకో సమాజ సలాం. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. సాటిరారు ఇంకెవ్వరు. జోహార్ బుజ్జన్న. సరిలేరు నీకెవ్వరు, సాటిరారు ఇంకెవ్వరు. స్నేహితుడా సలాం. మీ స్మృతులు మరువలేనివి, మీ సేవలు మరపురానివి. మీ కీర్తి అజరామరం, మీ ఖ్యాతి మరిచిపోలేని మధుర జ్ఞాపకం. మీకు ఇవే మా జోహార్లు. ఇట్లు మీ ఆప్తులు తూతా బాలాజీ కుమార్.
పడి లేచి జనం కొరకు జీవించావు. ఏది అడిగినా కాదనకుండా ఇచ్చి కర్ణుడవై కరుణించావు. జోహార్ బుజ్జన్న, సరిలేరు నీకెవ్వరు, సాటిరారు ఇంకెవ్వరు. స్నేహితుడా సలాం, మీ స్మృతులు మరువలేనివి, మీ సేవలు మరపురానివి. మీ కీర్తి అజరామరం, మీ ఖ్యాతి మరచిపోలేని మధుర జ్ఞాపకం. మీకు ఇవే మా జోహార్లు. ఇట్లు మీ ఆప్తులు తూతా బాలాజీ కుమార్. సరిలేరు నీకెవ్వరు, మా బుజ్జన్న సాటిరారు ఇంకెవ్వరు. జోహార్ బుజ్జన్న, సరిలేరు నీకెవ్వరు, సాటిరారు ఇంకెవ్వరు. స్నేహితుడా సలాం, మీ స్మృతులు మరువలేనివి, మీ సేవలు మరపురానివి. మీ కీర్తి అజరామరం, మీ ఖ్యాతి మరచిపోలేని మధుర జ్ఞాపకం. మీకు ఇవే మా జోహార్లు. ఇట్లు మీ ఆప్తులు తూతా బాలాజీ కుమార్. పయనించే మీ ఆప్త మిత్రులు ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘ నాయకులు కాదలూరి తిలక్ మరియు తుంపాల సాయికృష్ణ. జోహార్ బుజ్జన్న, మీ ప్రజా జీవితం ఆదర్శనీయం, మీ సేవా గుణం అభినందనీయం. పరిపాలనలో చాణుక్యుడిలా, సేవా గుణంలో దాన కర్ణుడిలా, అభివృద్ధి పదానికి దార్శనికుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బుజ్జన్న, మీకు ఇవే మా జోహార్లు. ఎప్పటికీ మీ అడుగుజాడల్లో పయనించే మీ ఆప్త మిత్రులు ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘ నాయకులు కాదలూరి తిలక్ మరియు తుంపాల సాయికృష్ణ. జోహార్ బుజ్జన్న, మీ జోహార్ బుజ్జన్న జోహార్. ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నావు. అన్నార్థులకు ఆపన్న హస్తాన్ని అందించావు. నీ విలువ వెలకెట్టలేనిది, నీ ఆశయాలు మరవలేనివి. మీ జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ బుజ్జన్నకు అశ్రు నివాళులు అర్పిస్తూ మీ దాకారపు రాజేశ్వరరావు, మాజీ కార్పొరేటర్, ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్. సరిలేరు నీకెవ్వరు, మా బుజ్జన్న సరిలేరు బుజ్జి గారి అనుబంధం అలాంటిది. ఎంతో జన సాటిరారు ఇంకెవ్వరు. కదలి కలసి వచ్చారు అభిమాన జనం సన్నిహితుడా, అందుకో సమాజ సలాం, సమాజ సలాం. జోహార్ బుజ్జన్న. సరిలేరు నీకెవ్వరు, మా బుజ్జన్న సాటిరారు ఇంకెవ్వరు. సరిలేరు నీకెవ్వరు, మా బుజ్జన్న సాటిరారు ఇంకెవ్వరు. కదలి కలిసి వచ్చారు అభిమాన జనం సన్నిహితుడా, అందుకో సమాజ సలాం. కదలి కలసి వచ్చారు అభిమాన జనం సన్నిహితుడా, అందుకో సమాజ సలాం. సరిలేరు నీకెవ్వరు, మా బుజ్జ ఆత్మీయతలు చేస్తున్నారు సార్. సో దయచేసి అందరూ కూర్చోండి, వాళ్ళు దారిలో ఉన్నారు. సో దయచేసి రాబోతున్నారు. సో దయచేసి అందరూ
సహకరించవలసిన కోరుతున్నాను. దయచేసి వెనక్కున్న వాళ్ళంతా గాడిలో కూర్చోవలసిన కోరుతున్నాను. ఈ రోజు మన విధుల ఆవిష్కర్త అతిథి అదేవిధంగా శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొమ్మిడి గారు, అదేవిధంగా ధర్మరాజు దయవుంచి వెనకాల కూర్చున్న వాళ్ళందరూ కూడా వీళ్ళెవరూ కూడా ప్రజాప్రతినిధులతో ఎవరు రావద్దు, వెనకాల కూర్చుంటే కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయవుంచి పార్లమెంట్ సభ్యులు బాబు గారు, సైడ్ శాసనసభ్యులు రాధాకృష్ణ గారిని పుష్పాలంకరణ కూడా ఇప్పటికీ 60 వసంతాలు పూర్తి చేసిన స్వాగతం కదలి కలిసి వచ్చారు సన్నిహితుడా సమాజ బాబు గారు నాయకుడు గారు చింతమనేని ప్రభాకర్ గారు, ఎంపీ గారు, మారెడ్డి బాబు గారు, రెడ్డి అప్పలరాయ గారు, గంటశ్రీ రాజకుమార్ శిల్పి నియోజకవర్గ ప్రజల అభిమాన పాత్రుడు కీర్తి శేషులు బట్టి చంటి గారి గృహావిష్కరణ చేసిన సహచరులు మంత్రివర్యులు గారిని, నా సహచర శాసనసభ్యులకు, ఇక్కడ చేసిన పర్యటి బుజ్జి గారి అభిమానులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ప్రజల మనసులో
స్థానం సంపాదించిన విద్యార్థులని ఇక్కడ ప్రతిష్టం చేయడం చాలా సంతోషమైన విషయం. ఒకటే బాధాకరం ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహనని అత్యంత స్థాయి వర్గాల అభివృద్ధి కోసం ఆలోచన చేసే నాయకుడు మన మధ్య లేకపోవడం మరి చాలా శోచనీయమైనప్పటికీ కూడా ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన చర్యల ద్వారా ఆయన చేసిన పనుల ద్వారా మన మనసులో ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి నేను మనం చేసుకోవాలి. నాకు పరిచయం తక్కువైనప్పటికీ కూడా మరి బుద్ధి గారు నా తండ్రి కొడుసు చిరంజీవి గారు ఇద్దరు కలిసి పిఆర్పి అభ్యర్థులుగా ఇక్కడ పోటీ చేసిన విషయం అందరికీ బాగా తెలుసు. ఆ సందర్భంలో తర్వాత నేను మంత్రి అయినప్పుడు 2-3 సార్లు ఇక్కడికి రావడం, ఆయన ఎంత ఒక పనిని పట్టుకుంటే లేదా ఒక పని న్యాయమైందని నమ్మితే ఏ పార్టీ వారైనా ఎవరైనా సరే గట్టిగా పోరాడి సాధించే మనస్తత్వం వ్యక్తి. మరి అదే అడుగుగాడిలో నడుస్తున్న మన తండ్రి గారు కూడా మరి ఆయన ఆశయాలను అందరూ కూడా కలిసి ఆయన ఏదైతే ఈ నియోజకవర్గం కోసం ఆలోచన చేసారో అవన్నీ కూడా సాధించడానికి మనందరం కలిసి కృషి చేద్దామని చెప్పేసి మనం చేస్తూ సాధించుకుంటున్నాం. రామానాయుడు గారు అలాగే బడేటి బుద్ధి గారితో పాటు ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు నీటి పారుదల శాఖ బడేటి బుద్ధి గారి కాన్సెప్ట్ ఇక్కడ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తండ్రి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం గౌరవ శాసనసభ్యులకు బడేటి బుద్ధి గారి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు అన్నటువంటి సిద్ధాంతం ఏదైతే నందమూరి తారక రామారావు గారు తీసుకున్నారో దాన్ని ఆచరణలో చేసి చూపించేటువంటి వ్యక్తిగా బడేటి బుద్ధి గారు మనందరి హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకునేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఏదైతే బడేటి బుద్ధి గారు మనందరికీ తెలుసు, మరి ఆయన గతంలో మరి మున్సిపల్ చైర్మన్ గా 2 పర్యాయాలు ఆయన అధికారంలో ఉండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కానీ మరి అనేకమైన పదవులు, కీలకమైన పదవుల్లో ఉండి ఎవరైతే పీడిత తాడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవిశ్రాంతమైనటువంటి కృషితో మరి వారి తరఫున పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటూ, అందులో ముఖ్యంగా 2014-19లో ఆ రోజు నేను కానీ అదేవిధంగా బుద్ధి గారు కూడా ఆ రోజు శాసనసభ్యులుగా కలిసి పనిచేసే అవకాశం మా ఇద్దరు కూడా ఆ రోజు దగ్గరైనటువంటి విషయం. ఆ రోజు కూడా ఆయన చాలా దగ్గర నుండి పరిశీలించినటువంటి స్థితిలో ఏ విషయం ఉన్నా కూడా ముక్కు సూటిగా నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఏ పని ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా మరి ఆ పని ఉద్దేశం కానీ ఆ పని నెరవేర్చే విషయంలో కానీ ఎటువంటి మొక్కమాటం లేకుండా ఆ రోజు జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరి తరఫున కూడా తానే ఒకరిగా తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా మరి అందరికీ కూడా ఒక పెద్దలా ఒక చిన్నలా మా అందరిలో కూడా కలిసిపోయినటువంటి బుద్ధి ఈ రోజు మా మధ్య లేదు అని అంటే మా అందరికి కూడా ఒక తీరనేటువంటి లోటుగానే మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. అటువంటి మంచి వ్యక్తి ఈ రోజు లేదు అని అంటే నిజంగా ఏదైతే గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల ఏదైతే నిరంకుశత్వమైనటువంటి నీతితత్వమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలన ఏదైతే ఉందో, ప్రజా వేదికలు కూడగొట్టడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలనకు ఏదైతే మరి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే గత పాలన ఉందో, మరి అటువంటి పాలన కూడా కొంతమేర బుద్ధి గారు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, కష్టాలు పడేటువంటి పరిస్థితి కూడా ఆయన మిత్రుడిగా నాకు కూడా తెలుసుకునేటువంటి విషయం. మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి బడేటి ఏదైతే బుద్ధి గారు ఏదైతే ఉన్నారో మరి ఆయన యొక్క ఆశయాలు ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో పనిచేసి బుద్ధి గారు ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఉన్నంత కాలం కూడా మన మధ్య బుద్ధి గారు ఉండేటువంటి విధంగా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ
మరి అటువంటి బడేటి బుద్ధి గారి యొక్క మంచి ఈ యొక్క విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరి మా శాసనసభ్యులు తండ్రి గారికి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బుద్ధి గారు జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న, జోహార్ కుర్చీలో కూర్చోవలసిన కోరుతున్నాం. ఇప్పుడు సభా కార్యక్రమం మొదలెడుతున్నాం. కోటరామారావు యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయన యొక్క సోదరుడు చంద్ర గారు మరియు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అది లేకపోయినప్పటికీ మాజీ శాసనసభ్యుడిగా, కార్పొరేటర్గా, మేయర్గా, అదేవిధంగా డిప్యూటీ మేయర్ అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన యొక్క ఆశయాల్లో ఆలోచన విధానంలోనే ఈనాడు ఆయన యొక్క తమ్ముడైనటువంటి మరి చండీగఢ్ నియోజకవర్గాన్ని కూటమి నాయకులతో కలిసి ఏ రకమైనటువంటి వివాదానికి ఆస్కారం లేకుండా ఎదురు తీసుకెళ్ళగలుగుతూ ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగించాలని, ఆ రకంగా ఆయన యొక్క అభిమానులందరినీ కూడా మరి చండీగఢ్ గుండెల్లో పెట్టుకుని చూస్తాడని అపారమైనటువంటి నమ్మకం నాకుంది. ఇది మన ఏలూరు అంటే కొల్లేరు ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అనేక దేశాల నుంచి అనేక వలస పక్షులు మన కొల్లేరులోకి వస్తూ ఉంటాయి మేత కోసం, మళ్ళీ తింటూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనా కుటుంబం యొక్క ఆకాంక్షల్ని, ఆయన యొక్క అభిమానుల యొక్క ప్రేమాభిమానాన్ని మనస్ఫూర్తిగా ఎడలు తీసుకెళ్తారని నమ్మకం మా అందరికీ కూడా ఉంది. మీరు ఆ నమ్మకాన్ని మొన్న ఎన్నికల రూపంలో కూడా కూటమికి మీరు సహకరించి చూపించినటువంటి విధానం కూడా అందరికీ కూడా తెలుసు. కాబట్టి మేము ఇప్పటికి కూడా నాకు ఆయన ఉన్నటువంటి మన సంబంధం అది మీ అందరికీ ఇప్పుడు చెప్పేదంతా కాదని అది మీ అందరూ కూడా తెలిసిందే. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంతో కానీ, చండీగఢ్తో కానీ, ఏలూరుతో కానీ ఆ రకమైనటువంటి సంబంధం మాకు ఎప్పటికీ ఉంటుంది. మేము మీలో ఒకరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి బడేటి బుద్ధి గారి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ బాధ్యత తీసుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కార్యక్రమం ఒక పోరాట యోధుడు ఒరిగినటువంటి నేల కొరిగినటువంటి రోజు డిసెంబర్ 26 ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలోనే మరి నిరాశ శాశ్వతంగా ఆ రోజు మరి హత్య గురైనటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి రోజునే మన ఏలూరు ముందు బిడ్డ, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎప్పుడూ నేను ఉన్నానంటూ మరి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి బడేటి కోటరామారావు బుజ్జి గారు మరి డిసెంబర్ 26వ తారీఖునే మరి 5వ వర్ధంతి ఈ రోజున మనం ఈ రకంగా జరుపుకోవడం కొంత బాధాకరమైనప్పటికీ
వాళ్ళు ఉన్నంత కాలం కూడా మరి మేము మరి సంటి గారితో పాటు మరి కుటుంబంతో పాటు మేము కూడా 2014 ఎలక్షన్లో కానీ అంతకు ముందు ఆయన 2095లో కౌన్సిలర్ అయిన దగ్గర నుంచి కానీ 2000 అయినప్పుడు కానీ వారు మరి మున్సిపల్ వైస్ చైర్మన్గా వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ వారి తాతగారు అయినటువంటి వెంకటరామయ్య గారి పేరుని వారి తండ్రి గారి శ్రీహరిరావు గారి పేరుని నిలబెడుతూ ప్రజలకు చేరువుగా ఉంటూ ఒక మార్క్ అనేది ఒక పేద బలహీన వర్గాల్లో అన్ని వర్గాల్లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి బుజ్జి గారు. ఆర్థిక సహాయాలు కానీ లేకపోతే అనారోగ్యంతో వచ్చినటువంటి వాళ్ళకి కానీ వారికి తక్షణమే ఆ రోజు 6-7 గంటల వరకే వారికి సహాయం అందించి దాన గుణం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఏ రోజున కూడా సంపాదన కోసం కానీ కుటుంబం కోసం కానీ వెనకేసుకోవాలని పిల్లలు లేకపోతే కుటుంబానికి ఏదో కోట్ల రూపాయలు పోగేయాలన్నటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేకుండా ఆయన ప్రజల కోసం ఆయనకు వచ్చినటువంటి సంపాదనలో ఏదైతే వ్యాపారంలో ఇతర వచ్చినటువంటి సంపాదనని ప్రజలకే పంచిపెట్టినటువంటి మహనీయుడు పడేటి బుజ్జి గారు. ఎవ్వరు మా బుజ్జన్న. జోహార్ బుజ్జన్న జోహార్. ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నావు. అన్నార్తులకు ఆపన్న హస్తాన్ని అందించావు. నీ విలువ వెలకెట్టలేనిది, నీ ఆశయాలు మరవలేనివి. నీ జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ బుజ్జన్నకు అశ్రు నివాళులు అర్పిస్తూ నీ దాకారపు రాజేశ్వరరావు, మాజీ కార్పొరేటర్, RNR ఫైనాన్స్. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. జోహార్ బుజ్జన్న. మీ ప్రజా జీవితం ఆదర్శనీయం. మీ సేవా గుణం అభినందనీయం. పరిపాలనలో చాణుక్యుడిలా, సేవా గుణంలో దాన కర్ణుడిలా, అభివృద్ధి పదానికి దార్శనికుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బుజ్జన్న, మీకు ఇవే మా జోహార్లు. ఎప్పటికీ మీ అడుగుజాడల్లో పయనించే మీ ఆప్త మిత్రులు, ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘ నాయకులు కాదలూరి తిలక్ మరియు తుంపాల సాయికృష్ణ. జోహార్ బుజ్జన్న. సరిలేరు నీకెవ్వరు, సాటిరారు ఇంకెవ్వరు. స్నేహితుడా సలాం. మీ స్మృతులు మరువలేనివి, మీ సేవలు మరపురానివి. మీ కీర్తి అజరామరం, మీ ఖ్యాతి మరిచిపోలేని మధుర జ్ఞాపకం. మీకు ఇవే మా జోహార్లు. ఇట్లు మీ ఆప్తులు తూతా బాలాజీ కుమార్. రూపంలో నిరాడంబరత, పాలనలో పారదర్శకత, విషయంలో అవగాహన, వ్యవహారంలో నైపుణ్యం, దానంలో ఉదారుడు, యువతకు మార్గదర్శకుడు, వాక్కులు వాచస్పతి, ఆలోచనలు బృహస్పతి. మన బడేటి కోటరామారావు బుజ్జిగారు ప్రజాసేవకులుగా, ప్రజాపాలకులుగా, మార్గదర్శకులుగా, సంఘ సంస్కర్తలుగా బడేటి కుటుంబం ఏలూరు ప్రజలకు అత్యంత సన్నిహితం. సహనమే భూషణంగా
ధీరత్వమే నైజంగా కలిగిన బడేటి బుజ్జి 1964వ సంవత్సరం జూలై 12వ తేదీన బడేటి శ్రీహరిరావు వీరరాఘవమ్మ దంపతులకు జన్మించి డిగ్రీ వరకు విద్యను అభ్యసించారు. స్థానికుడిగా ఏలూరు నగర ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన ఆయన తన తాతగారైన స్వర్గీయ రావ్ బహదూర్ బడేటి వెంకట్రామయ్య నాయుడు, తండ్రి శ్రీ బడేటి శ్రీహరిరావు గారి అడుగుజాడల్లో 1994లో రాజకీయ ప్రవేశం చేశారు. తాత తండ్రుల నుండి వచ్చిన నాయకత్వ లక్షణాలతో 10 సంవత్సరాలు మున్సిపల్ వైస్ చైర్మన్గా, 3 సంవత్సరాలు కార్పొరేటర్గా, 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వివిధ పదవులు అలంకరించి పట్టణాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన వైస్ చైర్మన్గా పదవీ కాలంలో ఏలూరులోని అన్ని వీధులకు ట్యూబ్ లైట్లు, మెర్క్యూరీ లైట్లు, వివిధ పథకాల ద్వారా బలహీన వర్గాల నివాస ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు, పక్కా మరుగుదొడ్లు, మురుగు కాలువలు నిర్మించడమే కాకుండా పాఠశాల భవనాలు సైతం నిర్మింపజేశారు. ఏలూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను, ప్రభుత్వ ఆసుపత్రిలోని మౌలిక వసతులను, శ్మశాన వాటికలను అభివృద్ధిపరచి నగరాన్ని మోడల్ సిటీగా రూపొందించాలనే లక్ష్యంతో 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి అఖండ విజయం పొందారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఏలూరు నగరానికి సముచిత స్థానం కల్పించి అభివృద్ధిపరచాలని మనసా వాచా కోరుకుంటూ నగరాన్ని మోడల్ సిటీగా మలచాలనే మీ ఆశయ సాధనలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మీకు పూర్తి సహకారం అందిస్తుందని తెలియజేస్తూ ఏలూరు జోన్ అందిస్తోంది అభినందన మందారమాల. కంగ్రాచులేషన్స్ టు శ్రీ బడేటి బుజ్జి గారు. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. జోహార్ బుజ్జన్న జోహార్. ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నావు. అన్నార్తులకు ఆపన్న హస్తాన్ని అందించావు. నీ విలువ వెలకెట్టలేనిది, నీ ఆశయాలు మరువలేనివి. నీ జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ బుజ్జన్నకు అశ్రు నివాళులు అర్పిస్తూ మీ దాకారపు రాజేశ్వరరావు, మాజీ కార్పొరేటర్, ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. జోహార్ బుజ్జన్న. మీ ప్రజా జీవితం ఆదర్శనీయం. మీ సేవా గుణం అభినందనీయం. పరిపాలనలో చాణుక్యుడిలా, సేవా గుణంలో దాన కర్ణుడిలా, అభివృద్ధి పదానికి దార్శనికుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బుజ్జన్న, మీకు ఇవే మా జోహార్లు. ఎప్పటికీ మీ అడుగుజాడల్లో పయనించే మీ ఆప్త మిత్రులు, ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘ నాయకులు కాదలూరి తిలక్ మరియు తుంపాల సాయికృష్ణ. జోహార్ బుజ్జన్న. సరిలేరు నీకెవ్వరు, సాటిరారు ఇంకెవ్వరు. స్నేహితుడా సలాం. మీ స్మృతులు మరువలేనివి, మీ సేవలు మరపురానివి. మీ కీర్తి అజరామరం, మీ ఖ్యాతి మరచిపోలేని మధుర జ్ఞాపకం. మీకు ఇవే మా జోహార్లు. ఇట్లు మీ ఆప్తులు తూతా బాలాజీ కుమార్. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. అభివృద్ధిని సాధిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీర్చాడు. నిర్వహణ మొత్తం బాధ్యతలు తీసుకొని నిర్వహణ రెడ్డప్పనాయుడు గారు ఇప్పుడు అందరికీ నమస్కారం. వేదిక ముందున్న పెద్దలకి, వేదిక ముందున్న ప్రైవేట్ చంటి గారి, బుజ్జి గారి ఏలూరు అని వినిపించేది. మరి బుజ్జి గారి గురించి మాటలు ఉంటే బడుగు బలహీన వర్గాలకి ఒక ఘనత బడేటి బుజ్జి గారికి ఉంది. మరి వారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి ఆదర్శంగా తీసుకొని మన ముందుకెళ్ళి మరి ఈ యొక్క ఏదైతే భవిష్యత్ తరాలకు ఉన్న యువతకి అది నేర్చుకొని ముందుకెళ్ళని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క సమయం అందరికీ నమస్కారం. బుజ్జి గారు మరి ప్రతి ఒక్కరి మనసుల్లో చిరస్థాయిగా మరి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి
మాస్ లీడర్ ప్రజానాయకుడు మరి బుజ్జి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి చాలా సంతోషం. ఏదైతే గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు మరి ఇక్కడ జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర మరి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దీనికి సంబంధించి కౌన్సిల్ ఆమోదం తెలియజేయాలని చెప్పేసి ఆయన కోరడం. మరి కౌన్సిల్లో మనం జరిగినటువంటి కౌన్సిల్లో సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా మరి అందరూ కూడా ముక్తకంఠంతో ఆమోదం తెలియజేయడం జరిగింది. మరి ప్రజలందరి తరఫున కౌన్సిల్కి ముందుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ సభ్యుల్లాగా మరి వారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం లాగా మరి ఇంతమంది ఇక్కడ హాజరవడమే మరి తెలుస్తుంది ఆయన ఎంతటి అభిమానాన్ని సంపాదించుకున్నారనేది అర్థమవుతుంది. మరి ఏదైతే ఒక ప్రజానాయకుడు మరి ఉదయం 6 గంటల నుంచి మరి రాత్రి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ రోజున ఏదైతే ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించారో మరి అదే విధంగా ఈరోజు మరి వారి తమ్ముడు గారు మరి బడేటి చంటి గారు కూడా మరి ఆయన బాటలోనే నడుస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి మీ అందరి మద్దతు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ఫ్లాష్ టీమ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అందరికీ కూడా ప్రజలందరూ కూడా విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు బడేటి కోటరామకు ఫ్లాష్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే 6 గంటలకు లేచి 8 గంటలు అది ఆర్థికమైన సామాజికమైన మరి 27వ రోజున ఆ రోజున 37వ డివిజన్ జనరల్ సీట్లో నుంచోబెట్టి గెలిచిన ఘనత అయింది. అదే రకంగా 25 సంవత్సరాల మాదిగల సుదీర్ఘకాలంలో ఆయన సొంత డబ్బులతో సుమారు 10 లక్షలు ఖర్చు పెట్టి బాబు జగజ్జీవనరావు విగ్రహాన్ని నెలకొల్పి ఆ హృదయాల్లో శిరస్థానం ఇచ్చినటువంటి మరి బడేటి కోటరామారావు గారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే రీతిగా మా కళావాచస్పతి చోడ వెంకటరత్న గారు గత 3 రోజులుగా, అలాగే మన ప్రసాద్ గారు అందరూ కూడా, మన నాగరాజు గారు, తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అంతా కూడా, మారమోహన్ గారు అందరూ కూడా కష్టపడ్డారు. అందరికంటే ముందు మరి ఫ్లాష్ టీమ్ వారు ఒక చక్కని సిస్టంతో ఈ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమానికి తీసుకోని విధంగా మరి గొప్పగా జరిపించారు. కాబట్టి ఆయన ప్రజలకు చేసిన సేవలు దృష్టిలో పెట్టుకుని స్వల్ప మెజార్టీ వాటమితో ఆయన గురైనప్పుడు ప్రజలందరూ ఆలోచించారు. ఉదయాన్నే లేచి మా సమస్యలు మాకు ఇంటి పెద్దగా మేము వెళ్ళి సమస్య చెప్పుకుంటే సమస్య పరిష్కరించిన గొప్ప గరుడైన మేము చేసిన తప్పదాన్ని సరి చేసుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుని ఆయన సోదరుడు బడేటి చంటి గారిని 63,000 విద్యార్థులతో గెలిపించినందుకు ఏలూరు నగర ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు 5 నిమిషాలు టైం కావాలి కాబట్టి వారు సర్కస్ అవుతే ఆ యొక్క రిజర్వేషన్ లో స్థానిక 12వ డివిజన్ కౌన్సిలర్ గా పోటీ చేసి ఆ రోజున ఉన్న శాసనసభ్యులు రంగారావు గారు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి ఎస్వి రంగారావు గారి మేనల్లుడు పుంచి అలాగే బ్రదర్ ఎస్వి రంగారావు మేనల్లుడు బట్టి వైస్ చైర్మన్ చేయాలంటే 5 సంవత్సరాలు వైస్ చైర్మన్ చేసిన ఘనత బడేటి కోటరామారావు పుంచి గారు. మళ్ళీ 2000 ఆ డివిజన్ మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీ అంటే గద్దిరాజు దగ్గర ఉన్న 26 ఓట్లు వ్యవస్థకాలం నుంచి పోటీ చేసి మంచి మెజార్టీని గెలిచి మళ్ళీ చేయడం జరిగింది. రాజకీయ చరిత్రలో 150 సంవత్సరాలు, మున్సిపాలిటీ చరిత్రలో 10 సంవత్సరాలు ఏకగ్రీవంగా మున్సిపల్ వైస్ చైర్మన్ చేసిన ఘనత బడేటి కోటరామారావు పుంచి గారికి. 2005లో కార్పొరేషన్ అయినప్పుడు మళ్ళీ ఆ డివిజన్ రిజర్వేషన్ అవుతే 6వ డివిజన్ గజరాజు నుంచి కార్పొరేటర్ గా తెలుగుదేశం పార్టీ తరఫున చేసి ప్రతిపక్ష హోదాలో నిలిచారు. అనివార్య కారణాల వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి మన జిల్లాలోనే 2వ స్థానంగా శాసనసభ్యులుగా మెజార్టీ వచ్చింది ఆయనకి. మరి 2014లో మంచి మెజార్టీతో శాసనసభ్యులుగా
ఆయన గెలుపొందడం ఇవన్నీ ఎన్నో చూసాం. ఆయన యొక్క చరిత్ర చండీగఢ్ కూడా తిరగరాయలేదు. ఎందుకంటే ఆయన అంతా ఒక ఇది. మరి ఆ రోజున ఎవరైనా ఒక వ్యాపారి పూల తోటలో నుంచి పూలు తీసుకొస్తాడు. ఆ పూలు వ్యాన్ మీద బొట్టలోనో తీసుకొస్తాడు. అవి హోల్సేల్ కొట్టులోనూ రిటైల్ కొట్టులోనూ ఉంటాయి. ఆ పూలు చాలా మంది తీరు కార్యక్రమాలకి, శుభ కార్యక్రమాలకి, వివాహ కార్యక్రమాలకు వెళ్తాయి. కానీ కొన్ని పూలే పూజకు పనికొచ్చి ఆ పూజకు పనికొచ్చిన పూలే నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు గారికి, ఇక్కడికి వచ్చి ఆలోచించిన ప్రజలందరూ ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాట రాసి మనందరికి వినిపించింది గజల్ వినోద్ గారు. ఈయన్ని అభినందిస్తున్నాను. పార్టీల రాజకీయ నాయకులు, వివిధ పార్టీల అభిమానులకు అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నాను. ఫ్లాష్ టీమ్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతాను. అందుకనే బుద్ధి గారి విగ్రహం పెట్టాలనే ఆలోచన నాలో వచ్చిన తర్వాత మేము పెడతామని చెప్పి ఫ్లాష్ శ్రీనివాస్ గారు వాళ్ళ డ్రీమ్ మేము పెడతామని మాకు అప్పచెప్పండి ఆ బాధ్యతను అన్నారు. వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఇంత ఘనంగా నిర్వహించినందుకు, అలాగే అందరూ కూడా మరి బుద్ధి గారు అదృష్టమో ఏమో తెలియదు కానీ అందరూ ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళు రావడం అనేది చాలా గర్వకారణం. తప్పనిసరిగా ఆయన రుణం తీర్చుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మేమందరం కూడా అనుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే పుట్టుక మరణం ప్రతి ఒక్కరికి సహజమే. మరణించాక కూడా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వాడే నాయకుడు అవుతాడని అంటారు. ఆ నాయకుడే బడేటి బుద్ధి అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. చెడు జరుగుతుంది అనేది అనేక విమర్శలు చేయొచ్చు. చనిపోయిన తర్వాత మా తాతగారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, మా అన్నగారు అవ్వచ్చు, ఒక్క నాయకుడు కూడా విమర్శించింది ఒక్కొక్క బడేటి కుటుంబాన్ని సభముఖంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అలాగే ఏదైతే 5 సంవత్సరాల్లో పట్టుబద్దల విక్రమార్కుడు లేక రాజకీయాలకు విలువిచ్చే కుటుంబం బడేటి కుటుంబం అని తెలిసేటట్టుగా ఎన్ని ఇబ్బందులున్నా, కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడినా 4.5 సంవత్సరాలు నిర్విరామం పోరాటం చేసి బడేటి బుద్ధి గారి రుణం తీర్చుకోమని ఏలూరు ప్రజానీకాలందరినీ కూడా ఇంటింటికి వెళ్ళా. ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించా, బుద్ధి గారు ఏమేమి చేశారు, మీకు ఏ విధంగా జరుగుతుందని చెప్పి నేను అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా సుమారు 90% ఆఫ్ ది హౌసెస్ నేను తిరగడం జరిగింది. ఆ కృతజ్ఞతను తీర్చుకోవడానికి నాకు ఏలూరులో చరిత్రను ఎవరో తిరగరాయలేనంత మెజార్టీ నుంచి గెలిపించినందుకు ఏలూరు ప్రజానీకాన్ని ఈ సందర్భంగా నేను బాధ్యత నాకు అప్పచెప్పారనుకున్నా. ఏదైతే బుద్ధి గారి కాన్సూరికలో 3 సంవత్సరం పెట్టచ్చు, కానీ అనుకున్న పని అనుకున్నట్టుగానే అయిపోవాలి. ఆ రుణం మీరు తీర్చుకున్నారు. బుద్ధి గారి రుణం మా కుటుంబం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సంవత్సరమే ఆయన శిలా విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రజలు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఒక శిలా విగ్రహంతో అయిపోదు. ఏదైతే బుద్ధి గారి మీద మీరు అందరూ చేశారో బాధ్యతగా నేను చేస్తానని ఆ రోజున మాటిచ్చా.
ఎప్పుడైనా సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పా. అదే విలువలకు కట్టుబడి ఆహార నిధులు 6ంటికి, ఒకరు 6ంటికి లేస్తారు, ఒక 7ంటికి లేస్తారు, ఒక 8ంటికి లేస్తారు, ఒక 10ంటికి లేస్తారు, మధ్యాహ్నం 2ంటికి పడుకునే ఉంటాడు, 4ంటికి ఉంటాడు, 11ంటికి ఉంటాడు. ఉదయం 6ంటి కానించి 11ంటి వరకు లేచి నాయకుడు ఎవడన్నాడంటే నేను ఒక్కనే గర్వంగా చెప్పుకోగలుగుతా. ఇవాళకి 10% ఆఫ్ ఎమ్మెల్యేలో నేను చేస్తున్నట్టు ఎవరు చేస్తారు మీరందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు. నేను చేసేది ప్రజల సంక్షేమం కోసమే తప్పితే నా వ్యక్తిగత స్వార్థం కాదని మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నా ఆఫీసు గుమ్మం తొక్కిన వారు ఎవరైనా సరే నవ్వుతూ బయటికి వెళ్ళాలి తప్పితే వేరే విధంగా వెళ్ళకూడదు అనేది నా ఆత్మసాక్షి చెప్తుంది. దానికి నేను నిలుస్తా. బడేటి కుటుంబం మీద మీరంతా గౌరవం వచ్చారు కాబట్టి మా తాతగారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, మా అన్నగారు అవ్వచ్చు, ముగ్గురు ఇచ్చిన తర్వాత ఈ కుటుంబానికి అత్యంత మెజార్టీ ఇచ్చారంటే బడేటి కుటుంబం మీద ఉన్న మీ ఆదరణ ఎంత అనేది నాకు అందరికి కూడా తెలిసింది. నా బాధ్యతను మీరు ఇచ్చిన మెజార్టీతో 4 గంటలు పెంచింది. అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. మా తాతగారితో ఒక ఆలోచన, మా నాన్నగారితో ఒక ఆలోచన, మా అన్నదా ఒక ఆలోచన, నాతో ఒక ఆలోచన. ఏ ఆలోచన అయినా సరే మా బ్లడ్ లో ఉన్నది ఒకటే, ప్రజలకి సేవ చేయడం అనేది. నా వల్ల 500 మందో 1000 మందో ఇబ్బంది పడచ్చు, కానీ నేను చేసేది 10,000 మందికి ఉపయోగపడుతుందా లేదా అనేది చూస్తా. నా వెనక 10 కార్లు వచ్చినాయన్న లేదు, నా వెనక 10 మందికి వస్తున్నారా లేదనే లేదు, 10 మందికి పని చేశారా లేదా అనేది నాకు కావాలని చెప్పి చూసుకుంటాను. విలువలకి రాజకీయాలకు విలువలు ఇచ్చేది బడేటి కుటుంబం. ఆ విలువలకి ఇవ్వకోకుండా, రాజకీయాలు ఇవ్వకోకుండా బడేటి కుటుంబం రాజకీయంలో ఎప్పుడు ఉండదు. అది ప్రజలకు తెలుసు. విలువలు ఇస్తేనే రాజకీయాల్లో తలెత్తుకుంటారు. ఇందాక ఒక మాట అన్నా, మంచినీళ్ళు ఇవ్వడానికి వచ్చారని. నేను గౌరవంగా పదవి ఉన్నా లేకపోయినా సరే మీ ఇంటికి వస్తే గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారంటే నా మీద గౌరవం ఉన్నట్టు. నేను ఇంటికి వస్తే తలుపులు మూసుకున్నారంటే నేను చేసే పని లేకపోవచ్చు. కొంతమంది అందరినీ అన్నా ఒక విలేకరు నా గురించి విమర్శ చేశాడు. నేను పిలిపించి మాట్లాడా. నేను విమర్శలకు భయపడ్డా, కానీ నేను చేయని పని ఎందుకు చేశామని చెప్పి అడిగా. తప్పనిసరిగా అందులో ఉంటే నా తప్పుంటే సరి చేసుకున్నానని చెప్పా. నేను ఒక్కనే మీ అందరికీ పని చేయలేకపోవచ్చు. నాతో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత చెప్పా. నా అవయవాలు ఎలా పనిచేస్తాయో నా చుట్టూతో ఉన్న మనుషులు కూడా అదే విధంగా పనిచేస్తూ మీ అందరికీ సేవ చేయాలని వాళ్ళందరికీ కూడా వినడం జరిగింది. కార్యకర్తల కోసం ఒకరు గొడవ పడచ్చు, పని ఒక్కట్లేదు ఒకరు గొడవ పడవచ్చు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వాడి కోసం ప్రాణులు ఇచ్చే నాయకుడు నేను ఉన్నానని గొడవ పడుతున్నాను. తప్పనిసరిగా ఎవరు పని చేసినా గొడవ పడినా ఏది జరిగినా అది కార్యకర్త కోసం అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆ కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు నేను ఆ బాధ్యతను అప్పచెప్పినాడు. ఆ పనికి అడ్డం జరిగినప్పుడు ఆ అడ్డం జరిగిన మనిషికి నేను ప్రాణం అడ్డంగా జరిగి నిలబడే పరిస్థితి నా దగ్గర ఉంది. అటువంటి చెప్పి అందరికీ కూడా తెలుస్తున్నా. 6 కాడి నుంచి 11 వరకు నా వెనక ప్రజా బలం ఉంది. నేను పోరాడే ప్రజల కోసం. మీకు తప్పు జరుగుతుందన్నప్పుడు ఏ రోజునైనా సరే మీ ఇంటి ముందు నేను ఉంటానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. బడేటి బుచ్చన్న ఉన్నదంతా దానమే చేశాడు. నాకేం డబ్బు ఇవ్వలా. నేను అప్పు చేసి వచ్చా. ఆస్తి నమ్మ అప్పు తీర్చాను, కానీ ప్రజల మీద పట్టించుకోవట్లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇవాళ కూడా నేను అత్యంతంగా ఉంటానా. నన్ను ఇల్లు కొనుక్కోమని సలహా ఇచ్చారు. నేను ఇల్లు కొనుక్కుంటే అవినీతి చేస్తానని ఉద్దేశంతో నా దగ్గర కొనుక్కుంటే సత్తా నా దగ్గర ఉంది. నేను కొన్నాం 5 సంవత్సరాలు నేను అత్యంతంగా ఉంటా. మీకు సేవ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉంటానో లేదని మీరే నిర్ణయిస్తారు. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాలు ఇదేమి 6 నెలల దగ్గరే కాదు. ఈ 5 సంవత్సరాలు నాలో శక్తి ఉన్నంత వరకు, నాలో సామర్థ్యం ఉన్నంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రజా సేవ చేయడానికి ప్రతి నిమిషం ఉపయోగిస్తారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ కాదు, కానీ రాజకీయాలంటే నాకు ఇష్టం. ఇష్టంతో కూడిన రాజకీయాలు ప్రజల్ని దగ్గరగా చూడాలి. రాజకీయాలను తొలగించి నేను పోయిన తర్వాత కానీ మీ అందరి స్థానాల్లో 100 సంవత్సరాల గుండెల్లో ఉండేటట్టుగా చేసే బాధ్యత రావాలని అందరికీ కూడా తెలుస్తుంది. అలాగే
ఆ సంస్కారం నా తండ్రి నేర్పాడు, నా అన్న నేర్పాడు, నేను నేర్చుకున్నా. ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మా తల్లి మా నాన్నగారు చనిపోయినా సరే 40 సంవత్సరాలు మా అందరినీ కూడా తన బుధస్కంధాలతో అప్పు చేసి పెంచిన మా తల్లి కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మా మీద ఉంది. మా అన్న అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా పెద్దన్న అవ్వచ్చు, అందరూ కూడా ఇవాళ బుద్ధి గారి కోసం నిన్న రాత్రి ఏదైతే పెడుతున్నారో బుద్ధి గారి అన్నాలు చాలా మంది దుఃఖ సముద్రంలో ఉన్న సందర్భంగా మీ అందరూ కొడుతున్నారు. నాకు ఫోన్ చేసినప్పుడు ఒక వ్యక్తి సాలి అన్నాన్ని పెట్టేశాడు, నాకు అర్థమైంది. అలాగే ఎంతో మంది స్నేహితులు కానీ బుద్ధి గారు సాధించుకున్నారు. అంతమంది స్నేహితులు ఈ రోజు కూడా అందరూ కూడా ఇక్కడ చాలా మంది రావడం జరిగింది. శ్రీరామరావు గారని బుద్ధి గారికి నేను చాలా రాసుకున్నాను, కానీ ఏది చూడాల. నా మనసులో వచ్చిన ఆవేదన ఇది నా మనస్తత్వం. ఇదంతా అర్థం చేసుకోండి. ప్రజలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి చెప్పగలిగే సామర్థ్యాన్ని మీకు ఇచ్చాను. ఎక్కడ ఏది జరిగినా సరే నిర్మోహమాటంగా నాకు ఫోన్ చేయడం అనేది ప్రజలకి నేర్పా. ప్రజలు చేస్తున్నారు ఇదంతా కూడా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే 4 నిమిషాల్లో మీతో మాట్లాడి పంపించేసే ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో మీ అందరూ కూడా చూపించాను. నా పద్ధతి చిన్నప్పటి నుంచి ఇదే, నేను మార్చుకోను. నేను ఒకసారి ఇక్కడ గేట్ దగ్గర నిల్చున్నా, ఎస్పీ గారు కాదు అక్కడ నిల్చుంటున్నాను. నాకు ఎంతో అలవాటే అన్న. నేను 5 సంవత్సరాల ముందు ఏ విధంగా తిరిగానో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక్కనే. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకి సేవ అందించాలి, ప్రజలకి మేలు చేయాలి, ప్రజల అవసరాలు తీయాలి. ప్రజల మీద పెద్దలు చేసే నాయకుడు ఎవడైనా సరే అంతమంది పడతారు. ఎవరైనా సరే అది మీరు కూడా ఉదాహరణలో చూశారు. అహంకారం అనేది నాయకుడి దగ్గరికి వస్తే ప్రజలు ఏ విధంగా చూపిస్తారని అందరూ కూడా చేశారు. అహంకారం నా జీన్స్ లో లేదు, మా బ్లడ్ లో లేదు, బయటి కుటుంబంలో లేదు. మీ అందరికీ కూడా 100 ఏళ్ల చరిత్రలో, ఏలూరు చరిత్రలో మా తాతయ్య గారికి కొన్ని పేజీలు ఉన్నాయి, మా నాన్నగారికి కొన్ని పేజీలు ఉన్నాయి, బుజ్జి గారికి ఎక్కువ పేజీలు ఉన్నాయి. వీళ్ళందరి పేజీలు కలిపి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా 4.5 సంవత్సరాల పరిపాలన ఉంది. 4.5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరితో కూడా నేను ఈ అన్యాయం చేశానని చెప్పించుకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా సవినయంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా బడ్జెట్ అభిమానులకి, వివిధ పార్టీల నాయకులకి, ముఖ్యంగా 2 రోజుల నుంచి మా కార్యకర్తలు 20 రోజుల నుంచి బ్లాక్ టీం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత ఘనంగా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రుణపడి ఉంటానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. జోహార్ బుజ్జన్న జోహార్. ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నావు. అన్నార్తులకు ఆపన్న హస్తాన్ని అందించావు. నీ విలువ వెలకెట్టలేనిది, నీ ఆశయాలు మరువలేనివి. నీ జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ బుజ్జన్నకు అశ్రు నివాళులు అర్పిస్తూ మీ దాకారపు రాజేశ్వరరావు, మాజీ కార్పొరేటర్, ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. జోహార్ బుజ్జన్న. మీ ప్రజా జీవితం ఆదర్శనీయం. మీ సేవా గుణం అభినందనీయం. పరిపాలనలో చాణుక్యుడిలా, సేవా గుణంలో దాన కర్ణుడిలా, అభివృద్ధి పదానికి దార్శనికుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బుజ్జన్న, మీకు ఇవే మా జోహార్లు. ఎప్పటికీ మీ అడుగుజాడల్లో పయనించే మీ ఆప్త మిత్రులు, ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘ నాయకులు కాదలూరి తిలక్ మరియు తుంపాల సాయికృష్ణ. జోహార్ బుజ్జన్న. సరిలేరు నీకెవ్వరు, సాటిరారు ఇంకెవ్వరు. స్నేహితుడా సలాం. మీ స్మృతులు మరువలేనివి, మీ సేవలు మరపురానివి. మీ కీర్తి అజరామరం, మీ ఖ్యాతి మరచిపోలేని మధుర జ్ఞాపకం. మీకు ఇవే మా జోహార్లు. ఇట్లు మీ ఆప్తులు తూతా బాలాజీ కుమార్. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న.
ఏలూరులో బడేటి బుజ్జి గారే ఏలూరుకి గౌరవం అన్నది ఏలూరు ప్రజల ఆయన మొదటి సందర్భంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అనకుండా అసలు పనిచేసినప్పుడు పనిచేసి పెట్టే నాయకులు ఎవరు ఉన్నారో మా బడేటి కోటరావు బుజ్జి గారండి. 5 సంవత్సరాలు అయ్యే కాదు, 50 సంవత్సరాలు కూడా, 100 సంవత్సరాలు కూడా ఏలూరులో చిరస్థాయిగా బడేటి కోటరావు ఫోన్ పెట్టారే ఒకసారి ఒకసారి చూడండి సార్, మా చూడండి అమ్మ ఒకసారి 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 మీరు తప్పండి ఫోటో తీసాక చెప్తారు, అప్పుడే తిరిగాని. ఓకే ఓకే చూడండి. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. జోహార్ బుజ్జన్న జోహార్. ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నావు.
అన్నార్తులకు ఆపన్న హస్తాన్ని అందించావు. నీ విలువ వెలకెట్టలేనిది, నీ ఆశయాలు మరవలేనివి. మీ జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ బుజ్జన్నకు అశ్రు నివాళులు అర్పిస్తూ మీ దాకారపు రాజేశ్వరరావు, మాజీ కార్పొరేటర్, ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న. జోహార్ బుజ్జన్న. మీ ప్రజా జీవితం ఆదర్శనీయం. మీ సేవాగుణం అభినందనీయం. పరిపాలనలో చాణుక్యుడిలా, సేవా గుణంలో దాన కర్ణుడిలా, అభివృద్ధి పదానికి దార్శనికుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బుజ్జన్న, మీకు ఇవే మా జోహార్లు. ఎప్పటికీ మీ అడుగుజాడల్లో పయనించే మీ ఆప్త మిత్రులు, ఏలూరు పట్టణ స్వర్ణకార సంఘ నాయకులు కాదలూరి తిలక్ మరియు తుంపాల సాయికృష్ణ. జోహార్ బుజ్జన్న. సరిలేరు నీకెవ్వరు, సాటిరారు ఇంకెవ్వరు. స్నేహితుడా సలాం. మీ స్మృతులు మరువలేనివి, మీ సేవలు మరపురానివి. మీ కీర్తి అజరామరం, మీ ఖ్యాతి మరిచిపోలేని మధుర జ్ఞాపకం. మీకు ఇవే మా జోహార్లు. ఇట్లు మీ ఆప్తులు తూతా బాలాజీ కుమార్. సరిలే